ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్నలక్ష్మి. ఇంకొక స్టోరీకి వెళ్ళిపోదామా? ఫస్ట్ గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు కూడా నా యొక్క ప్రణామములు. ఆ రోజు సోమ కథ చెప్పింది కదా. తర్వాత రాముడు ఎలా, సీతామాత ఎలా దేహం విడిచి వెళ్ళారు అదన్నీ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆశ్రమం నుంచి ఒక విద్యార్థి మా అమ్మను కుటీరం వద్దకు తీసుకువెళ్ళడానికి వచ్చాడు. దాంతో నన్ను సోమ వద్ద వదిలి ఆమె వెళ్ళింది. మా అమ్మ వెళ్ళిన వెంటనే సోమ నాకు వెచ్చని పానీయం చేయడానికి లేచింది. ఇది నేను మాత రాత్రి నిద్రపోయే ముందు ఆమెకి చేసే పానీయం. ఇది నీకు ఉపయోగపడుతుంది బిడ్డ అంది. సోమ నేను బ్రతిమాలుతున్న స్వరంతో మొదలుపెట్టాను. మా అమ్మను నేను నీతో ఉండటానికి ఒప్పించి నేను నీకు సేవ చేస్తూ నీతో పాటే ఉందామనుకుంటున్నాను. నాకు వెళ్ళాలని లేదు, నేను వెళ్ళలేను. నా హృదయం బాధతో బరువెక్కింది. ఆమె నా వేడుకలతో కదిలినట్టయింది. కానీ బిడ్డ, నువ్వు వెళ్ళాలి అంది మృదువుగా. నేను జీవితపు చివరి దశలో ఉన్నాను. నువ్వు మొదట్లో ఉన్నావు. గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి సారించు. నా ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడ్చాను. కానీ నేను భవిష్యత్తును చూడలేను, గతము తెలియదు. నాకు తెలిసిందల్లా నీతో ఉన్నప్పుడు నాలో ప్రశాంతత ఏర్పడుతుందన్నది మాత్రమే. నా చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ నా కళ్ళలోకి చూస్తూ ఆమె, అది మాత యొక్క ప్రశాంతత, మాత సన్నిధి. నువ్వు మళ్ళీ ఆమెను అనుభూతి చెందేటట్లు చేశాను నేను. నువ్వు అందుకోసమే ఇక్కడికి వచ్చావు. ఆ అనుభూతి నిలిపి ఉంచుకో. ఆమె నీ జీవితాన్ని నడిపిస్తుంది. నా కన్నీళ్ళు ఆగిపోయి. నువ్వు అనేది ఏమిటి? సోమ మాట్లాడలేదు. ఆమె నన్ను వంటశాల వైపు తీసుకువెళ్ళిపోయే రాజేసి మూలిక పానీయం తయారు చేసింది. తర్వాత మళ్ళీ లోనికి వెళ్ళగా ఆమె ఆ పానీయం నా చేతికి ఇచ్చి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. దీనిని తాగు, నిద్ర పడుతుంది. నేను చెప్పింది జాగ్రత్తగా విను. నేను చెప్పేది నీకు అర్థం కాకపోయినా నీ లోపల అది సత్యమేనని తెలుస్తుంది. నీ గత జన్మ మిథులలో నువ్వు జనక మహారాజు పరివార కృత్యాల్లో పరిచారికవు. మనమిద్దరం కలిసి అక్కడ పనిచేశాం. నీకు మాత పట్ల ఎంతో భక్తి ఉండేది. మనం ఇద్దరం కలిసి అయోధ్యకు వచ్చాము. అయితే మాత వనవాసం నుంచి వచ్చే లోపల నువ్వు మరణించావు. ఆమె సుదూరంగా చూస్తూ కొనసాగించింది. జనక మహారాజు పరివార కృత్యాల్లో ఒకానొక యువకుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ మీ నాన్న ఒప్పుకోలేదు. అప్పుడు నువ్వు పెళ్లి వద్దనటానికి కారణం అదే. నీ లోపల ఎక్కడో నీ తండ్రి పెళ్లి వద్దు అన్న జ్ఞాపకం ఉంచుకున్నావు. ఆయన నువ్వు పెళ్లి చేసుకున్నట్లయితే నీకేదో భయంకరమైనది సంభవిస్తుందని భావించాడు. ఆ యువకుడు ఎంతో మంచివాడు. మాతకు అతనంటే చాలా ఇష్టం. అతను జంతువులను సంరక్షిస్తూ వాటి పట్ల ఎంతో ప్రేమతో ఉండేవాడు. మాత ఒకసారి జంతువును అతనిలాగా ఎవరూ ప్రేమించలేరని, అందుకోసం అతని పట్ల కృతజ్ఞత ఉంటానని చెప్పింది. అతను మళ్ళీ అయోధ్యలో జన్మించాడు. మీ నాన్న నీ కోసం ఎంపిక చేసింది అతనిని. అతని ఒప్పుకో బిడ్డ. అతనికి మాత పట్ల గొప్ప ప్రేమ ఉంది అని సోమ చెప్తున్నది. అది మాత ప్రణాళిక. మాత హనుమతో చివరిసారిగా అయోధ్య వచ్చినప్పుడు ఆమె మిథులలో అనేక మంది ఇప్పుడు అయోధ్యలో జన్మించి పిల్లలుగా ఉన్నారని చెప్పింది. ఆమె వారిని గుర్తించింది. ఆమె చెప్పలేదు, కానీ ఆమె పట్ల ప్రేమయే వారిని మరణం తర్వాత అయోధ్యకు ఆకర్షించిందని నాకు తెలుసు. ఆమె మిథుల నుంచి వచ్చిన వారు జనక మహారాజు పొద్దుగొల్పిన విలువలను ఇక్కడికి తెస్తారని నాతో చెప్పింది. ఇది ఒక గొప్ప ప్రాధాన్యత. శక్తి సంతరించుకుంటున్న రాజ్యం. వారు తీసుకువచ్చారంతే. భవిష్య చిత్రాలు అర్థం చేసుకోలేకపోయినా అది గొప్ప మంచి కోసమేనని విశ్వసించగలము. నేను ఆమె వైపు ఏ భావం లేకుండా చూశాను. నాకు వీటిలో ఏది ఒకటి జ్ఞాపకం లేదు. నీకు జ్ఞాపకం రాలేదని విచారపడకు. దానికి ఒక కారణం ఉంది. గతాన్ని తవ్వుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. జన్మకు ఏది అవసరమో అది చూడాలి. నీకు ముందు ఎన్నో ఆశ్చర్యాలు ఎదురవుతాయి. వీలైనంత వరకు మాతను పట్టుకొనే ఉండు. నువ్వు ఇక్కడికి నుంచి వెళ్ళబోయే ముందు హనుమ చెప్పిన కథ ఒకటి చెప్తాను. ఇది భవిష్యత్తు కోసం కథ. నువ్వు నీతో పాటు ఇంకా అనేక మంది కలిసి సృష్టించే కథ. హనుమాన్ శ్రీరాముడు నది ఒడ్డున సీత కాంతి శరీరంతో పాటు కూర్చొని ఉండటం చూశాడు. అది మామూలు కళ్ళకి కనపడదు. శ్రీరాముడు గాఢ ధాన్యంలో ఉన్న సంగతి విని అనేక మంది గుమ్మిగూడారు.
శ్రీరాముడు తన భౌతిక శరీరాన్ని వదిలే ముందు హనుమ కోసం చూశాడు. అతను హనుమతో తన చివరి మాటలు మాట్లాడిన తర్వాత ఆయన భౌతిక రూపం విచ్ఛిన్నమైనది. హనుమ అదృశ్య లోకాల నుంచి మాతా శ్రీరాముడు ఇద్దరు స్వరము కలిసినట్టుగా వచ్చే మాటలు అవి అన్నాడు. ఇప్పుడు దేవలోకాలలోకి చొచ్చుకొని పోయే ప్రేమ భూమిలోకి దాని జీవులన్నింటిలో కూడా చొచ్చుకొని పోతుంది. అయితే మనిషికి మాత్రమే ఆ ప్రేమను స్వీకరించడం సామర్థ్యం, దాన్ని మేల్కొల్పే శక్తి ఉంటుంది. హనుమ, ఈ ప్రేమ యొక్క పరిపూర్ణ వ్యక్తీకరణ, ఈ సామర్థ్యం అందరిలోనూ మేల్కొల్పేలా నువ్వే చూడాలని హనుమానికి చెప్తారనమాట సీతామాత రాముడు. అది మాకు వారి వీడ్కోలు సందేశం. ప్రేమ కోసం మనం స్వీయ సామర్థ్యాన్ని మేల్కొల్పటం. సోమ కళ్ళు మూసుకొని అంది. ఆమె మరొక ఎరుక స్థితిలోకి ప్రవేశించిందని నేను గ్రహించాను. కొన్ని నిమిషాల తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూడసాగింది. ఆ ప్రేమ కేవలం మనసుకు చెందినది కాదు, వాస్తవంగా మారుతుంది. ఇన్ని రోజుల నుంచి నేను మాట్లాడిన ఆ ప్రేమనే నీ భర్త పట్ల చూపించు. మాతా శ్రీరాముల మధ్య వెలుగొంది ఈ ప్రేమే నీకు నీ భర్తకు మధ్య వెలుగొందాలి. మనం చేయవలసింది అదే. కొంత విశ్రాంతి తీసుకో. మీ అమ్మ నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తుంది. ఇంకప్పుడు అయోధ్యకి వెళ్ళాలన్న ఆలోచన బాధాకరంగా లేదు. సోమ మాటలతో ఏదో ఓదార్పు ఉంది. నా శరీరం ఎంతో అలసిపోయిందో గుర్తించి ఆమె పడక మీద పడుకొని నిద్రలోకి జారిపోయింది. అది రాత్రికి పగలికి మధ్య సమయం. చీకటి ప్రదేశం. కాంతి లోపల నుంచి ఉత్పన్నమైనది. బాహ్య అంతర్లోకాల మధ్యలో వాటన్నింటి మధ్య ఎక్కడో అక్కడ సూర్యకాంతి కంటే భిన్నంగా ఒక గొప్ప కాంతిని చూశాను. నా మనసులో మాతా శ్రీరాముడు శరీరాలు వదిలేటప్పుడు వచ్చిన కాంతి అని సోమ చెప్పింది ఇదేనని ఆలోచన మెదిలింది. కానీ అది విచ్ఛిన్నమవడానికి బదులు రూపం దాల్చడం కనిపించింది. ఆ కాంతి శ్రీరాముని శరీరంలా రూపొంది ఆ రూపం నుంచి గొప్ప ప్రేమ ప్రసరించింది. ఆ రూపం నుంచి సీతామాత శరీరం పైకి వచ్చింది. ఆమె ఆ కాంతి నుంచి బయటికి వచ్చి ఎంతో ప్రేమతో చూసి ఈ విధంగా ఉంది. జరిగిపోయిన దాని గురించి మర్చిపో. నీకు నూతన జీవితం మొదలయ్యింది. ఇంకా జన్మించవలసిన ప్రపంచాన్ని సృష్టించడంలో మాకు సహాయం చేస్తావా అని అడిగిందనమాట సీతామాత. తప్పకుండా మాత, తప్పకుండా అని బదులిచ్చాను. నేను ఆమెను చూసిన ఆనందాతి రేకంలో నవ్వాను. తర్వాత ఆమె రూపం అదృశ్యమైంది. ఆ కాంతి కూడా మాయమైంది. నా కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. సోమ నా పక్కన కూర్చొని నన్ను పరిశీలనగా చూస్తూ ఉంది. మాలో ఎవ్వరూ కొంతసేపు మాట్లాడలేదు. ఆమె అడగలేదు, కానీ అది ఆమెకు తెలుసునని నేను అనుకున్నాను. ఎట్టికేలకు ఆమె శాంతంగా, ఆమె వెళ్ళిపోయిందని ఎప్పుడు అనుకోకు. ఆమె ఇప్పుడు ఇక్కడే ఉంది. తను రూపొందించిన ప్రేమలో ఈ ప్రపంచాన్ని మేల్కొల్పడానికి ప్రతి క్షణం తోడ్పడుతూ ఉంది. ఆమెకు భౌతిక పరిమితులు లేవు కనుక ఇప్పుడే మరింత చురుకుగా పనిచేస్తుంది. నేను నోటి మాట రానట్టుగా ఆమె వైపు చూస్తూ తదేకంగా సోమ వైపు చూశాను. నేను ఆమెను చూశాను. అంతకంటే అద్భుతం ఇంకేమీ ఉండదు. సోమ కొనసాగిస్తూ, మీ అమ్మ తొందరలోనే ఇక్కడికి వస్తుంది. నీకు కొంత ఆహారం తయారు చేస్తాను. నేను పక్క మీద నుంచి లేచి కొంచెం కూడా కదలకుండా తల ఊపాను. నా మనసు ఇంకా నేను చూసిన దృశ్యం చుట్టూనే తిరుగుతూ ఉంది. కొంచెం సేపటికి తర్వాత నేను లేవగా సోమ మరుగు ప్రదేశం చూపించింది. తర్వాత ఆహారం పెట్టింది. నేను తిన్న తర్వాత ఆమె, గత రాత్రి నీకు అవసరమైన దానిని నువ్వు స్వీకరించావు అంది. నేను తల ఊపాను. ఇప్పుడు నువ్వు వెళ్ళటానికి సిద్ధమేనా అడిగా. అవును సోమ, నేను వెళ్తున్నాను. సోమ నవ్వి నన్ను ఆశీర్వదిస్తున్నట్టుగా తన చెయ్యి నా తలపై ఉంచింది. నేను ఆమె ముందు ప్రణమిల్లాను. గాఢ కృతజ్ఞతతో నోటి మాట రాక. ఈ స్టోరీ ఇక్కడికి సమాప్తమైపోయింది. నెక్స్ట్ సోమ నిర్గమనము, అది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.